Good morning, students. My name is K.S. Narayana, physics faculty. Today I discuss about the concept of working of nuclear reactor. So మనం లాస్ట్ క్లాస్లో న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. అలాగే న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ గురించి కూడా చెప్పుకున్నాం. న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. సో మనకి వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దిస్ ఈజ్ ద న్యూక్లియర్ రియాక్టర్ డయాగ్రామ్ అండి. అంటే మనకి డయాగ్రామ్స్ లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్లో ఒకలా ఉంటుంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒకలా ఉంటుంది. కాబట్టి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం డయాగ్రామ్ డ్రా చేసాం. అంటే మన ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లారిటీగా అర్థం అవడం కోసం ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేయడం జరిగిందండి. సో న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఎ డివైస్. ఇట్ ఈస్ కన్వర్టింగ్ హీట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. కాబట్టి ద న్యూక్లియర్ రియాక్టర్ హ్యావ్ ఫైవ్ పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ ఫ్యూయల్, సెకండ్ మోడరేటర్, థర్డ్ వన్ కంట్రోల్ రాడ్స్, ఫోర్త్ వన్ కూలెంట్, ఫిఫ్త్ వన్ షీల్డింగ్ లేదా ప్రొటెక్షన్ వాల్ అంటామండి. షీల్డింగ్ ఆర్ ప్రొటెక్షన్ వాల్. సో దిస్ ఇస్ ద ఫైవ్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. చూడండి, ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. సో ప్రిన్సిపల్ మనం తీసుకుంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, K equal to 1. దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అండి. సో ఫస్ట్ పార్ట్ ఏంటండి, ఫ్యూయల్ తీసుకుందామండి. ఫ్యూయల్ మీన్స్ న్యూక్లియర్ ఫిజనబుల్ మెటీరియల్స్. సో వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఫిజన్ మీన్స్ heavy mass of the nuclei splitting into the two or more lighter mass of the nuclei. That is called nuclear fission అన్నాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యురేనియం చూడండి 90 to 235. దిస్ is the fissionable material of uranium collide with one neutron. So heavy mass of the nuclei splitting into the two or more lighter mass. అంటే బేరియం క్రిప్టాన్గా కన్వర్ట్ అవుతూ 56, 144, 36, 89గా కన్వర్ట్ అవుతూ 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుందండి. 3 న్యూట్రాన్స్ ప్లస్ 216 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఫిజనబుల్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద ఫిజన్? హెవీ మాస్ ఆఫ్ ది న్యూక్లియై స్ప్లిట్టింగ్ ఇంటూ ద 2 or more లైటర్ మాస్ ఆఫ్ ద న్యూక్లియై. దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఫిజన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫిజన్ ఈజ్ పాసిబుల్. చూడండి, ఫ్యూయల్ న్యూక్లియర్ ఫిజనబుల్ మెటీరియల్స్ ఈజ్ లైక్ యురేనియం, థోరియం, పొలోనియం అండ్ సో ఆన్. It is filled with aluminum cylinders. It is arranged center of the nuclear reactor. సెంటర్లో అరేంజ్ చేస్తామన్నమాట. అన్నీ ఏంటంటే ఇవి అల్యూమినియం సిలిండర్ రాడ్స్ అన్నమాట. అంటే ఫ్యూయల్ రాడ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫ్యూయల్ రాడ్స్గా చెప్పచ్చు. వాట్ ఇస్ ద ఫ్యూయల్? న్యూక్లియర్ ఫిజనబుల్ మెటీరియల్స్ is like uranium, thorium, polonium and so on is filled with aluminum cylinders, is arranged in center of the nuclear reactor. అంటే అరేంజ్ చేసామన్నమాట ఫ్యూయల్ రాడ్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మోడరేటర్స్. చూడండి, ఈ ఫ్యూయల్కి అటు సైడ్ ఏమున్నాయండి? మోడరేటర్స్ అరేంజ్ చేసాం. మోడరేటర్స్ మీన్స్ ఈ న్యూక్లియర్ ఫిజనబుల్ రియాక్షన్లో యురేనియం ఇలా కన్వర్ట్ అవుతూ లైటర్ న్యూక్లియస్ కన్వర్ట్ అవుతూ 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది కదండి. ఈ 3 న్యూట్రాన్స్ అనేటువంటి వెరీ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. వీటిని మనం డెలైడ్ న్యూట్రాన్స్ అంటాం. డెలైడ్ న్యూట్రాన్స్ డస్ నాట్ కంటిన్యూ ద చైన్ రియాక్షన్. అంటే ఈ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని స్లో చేయడం కోసం వన్ ఆఫ్ ది మీడియం యూజ్ చేస్తామండి. ఆ మీడియమే మనం మోడరేటర్స్ అన్నారు. ద పర్పస్ ఆఫ్ ది మోడరేటర్స్ స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్.
slow down the fast moving neutrons, that is called moderators. The mode of moderators is heavy water and graphite. ఇక్కడ చూడండి ఈ ఫ్యూయల్ రాడ్స్ ఉంది కదండి, ఈ ఫ్యూయల్ రాడ్స్ దగ్గర న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ఫామ్ అయినప్పుడు 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన 3 న్యూట్రాన్స్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఈ మోడరేటర్స్ ద్వారా పాస్ అయ్యి వాటి యొక్క స్పీడ్ని లాస్ అవుతాయండి. లాస్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్, దట్ ఈస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు థర్మల్ న్యూట్రాన్స్ అంటామండి. థర్మల్ న్యూట్రాన్స్ ఈజ్ కనెక్టెడ్ టు చైన్ రియాక్షన్. థర్మల్ న్యూట్రాన్స్ ఈజ్ కంటిన్యూ ద చైన్ రియాక్షన్స్. థర్మల్ న్యూట్రాన్స్ ఈజ్ కంటిన్యూ ద చైన్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. ఓకే, మోడల్స్ గురించి అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ పార్ట్ తీసుకుంటే కంట్రోల్ రాడ్స్ అండి. చూడండి, ఇవి కంట్రోల్ రాడ్స్ ఎలా ఉన్నాయి మన కంట్రోల్ రాడ్స్. సో కంట్రోల్ రాడ్స్ మీన్స్ కంట్రోలింగ్ ద చైన్ రియాక్షన్. కంట్రోల్ రాడ్స్ మీన్స్ the purpose of control rods is control the chain reaction. It is made of boron and cadmium, because these type of materials absorbing the neutrons. అంటే బోరాన్ కాడ్మియం అనేవి న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటా చెప్పాడండి. So the purpose of control rods is controlling the chain reaction. It is made of boron and cadmium because these type of materials are absorbing neutrons. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫైట్ రాడ్ అనుకోండి, ఇది న్యూట్రాన్ వచ్చి ఢీక్ ఉందనుకోండి, న్యూట్రాన్ ఈ గ్రాఫైట్ ద్వారా పాస్ అయినప్పుడు వెలాసిటీ లాస్ అయిపోతుంది. అది మోడరేట్స్లో వచ్చింది మనకి. రెండోది కంట్రోల్ రాడ్స్. అంటే ఏం చేస్తుంది, ఈ కంట్రోల్ రాడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ రిలీజ్ అయినటువంటి న్యూట్రాన్స్ని ఈ కంట్రోల్ రాడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఇంక్రీజ్ అవ్వకుండా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవ్వకుండా స్లో షేడింగ్ కోసం ఈ కంట్రోల్ రాడ్స్ అనేటువంటివి యూజ్ చేస్తున్నాం. కాబట్టి ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ కంట్రోలింగ్ ద చైన్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ మేడ్ ఆఫ్ boron, cadmium. This type of materials is absorbing of neutrons. ఇంకా మనకి these control rods have very suitable movements in nuclear reactor in up and downs. అంటే ఈ కంట్రోల్ రాడ్స్ అనేటువంటివి ఇలా అప్ అండ్ డౌన్ పైకి కింద కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇలా కంప్లీట్ క్లోజ్ అయిపోతే ఫిజన్ రేట్ అనేటువంటిది జీరోకి వచ్చేస్తుంది అన్నమాట. ఫిజన్ జరగదు, ఫిజన్ రేట్ జీరో అయిపోద్ది. కంప్లీట్గా ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అయితే అవుతుందండి ఫిజన్ రేట్ ఈజ్ ఇంక్రీజ్. అంటే ఫిజన్ రేట్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలన్నదే మనం కంట్రోల్ రాడ్స్ని యూజ్ చేసి ఫిజన్ రేట్ ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, ద కంట్రోల్ రాడ్స్ హ్యావ్ సూటబుల్ మూమెంట్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ అప్ అండ్ డౌన్స్. కంప్లీట్లీ క్లోజ్డ్ ఇన్ కంట్రోల్ రాడ్స్ ద ఫిజన్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ జీరో. ఇట్ ఈస్ ఓపెన్, ఫిజన్ రేట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. సో ఇదంతా మనం రాయిపోయినా. సో మనకి కంట్రోల్ రాడ్స్ ఎటిమిడి రాస్తామంటే ద పర్పస్ ఆఫ్ ది కంట్రోల్ రాడ్స్ కంట్రోలింగ్ ద చైన్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ మేడ్ ఆఫ్ cadmium and boron because these type of materials is absorbing of neutrons అని చెప్పొచ్చు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ తీసుకుందామండి. ఫిఫ్త్ పాయింట్ కూలెంట్ తీసుకుంటే చూడండి, ఈ రియాక్షన్స్లో 216 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ జనరేట్ అవుతుంది చెప్పాను. ఏ రూపంలో జనరేట్ అవుతుంది ఎనర్జీ? హీట్ రూపంలో ఎనర్జీ జనరేట్ అవుతుంది. కాబట్టి సో దిస్ ఎనర్జీ హీట్ ఎనర్జీ transferred from center of the nuclear reactor to outer side. అంటే రిలీజ్ అయినటువంటి హీట్ ఎనర్జీని మనం న్యూక్లియర్ రియాక్టర్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేయాలండి. ట్రాన్స్ఫర్ చేయడానికి వన్ ఆఫ్ ది మీడియం యూజ్ చేస్తున్నాం. ఆ యూజ్ చేస్తున్న మీడియమే కూలెంట్. ద పర్పస్ ఆఫ్ ది కూలెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. దిస్ హీట్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ మీన్స్ వాటర్కి ట్రాన్స్ఫర్ చేస్తామండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే అంత హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అన్నమాట. న్యూక్లియర్ ఫిజన్లో వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం ఈ వాటర్ అంతటిని లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని వేపర్ స్టేట్లో కన్వర్ట్ చేస్తామండి. ఎప్పుడైతే వేపర్లో కన్వర్ట్ చేసామో
ఇది హై ప్రెషర్ నుంచి ఒక పిస్టన్ ద్వారా బయటికి హై ప్రెషర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రెషర్ దగ్గర ఈ పిస్టన్ దగ్గర టర్బైన్స్ని యూజ్ చేస్తూ మనం కరెంట్ అనేటువంటిది జనరేట్ చేస్తాం. అంటే న్యూక్లియర్ రియాక్టర్లో రిలీజ్ అయిన హీట్ ఎనర్జీని ఫైనల్గా కరెంట్గా కన్వర్ట్ చేస్తే అటువంటి రియాక్టర్స్ని మనం పవర్ రియాక్టర్స్ అంటామండి. పవర్ రియాక్టర్స్ అంటే రియాక్టర్స్ ఈజ్ టూ టైప్స్ పవర్ రియాక్టర్స్, బ్రెడర్ రియాక్టర్స్ అండి. అంటే న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి పవర్ ఫామ్ చేస్తే అది మనం పవర్ రియాక్టర్స్ అంటాం. ఇంకొక రియాక్టర్ ఉంది బ్రెడర్ రియాక్టర్. అదేం చేస్తుందంటే అన్ఫెజనబుల్ మెటీరియల్స్ని ఫెజనబుల్ మెటీరియల్స్గా కన్వర్ట్ చేస్తుందని చెప్పాడు. అన్ఫెజనబుల్ మెటీరియల్స్ని ఫెజనబుల్ మెటీరియల్స్గా కన్వర్ట్ చేసిన రియాక్టర్ని మనం బ్రెడర్ రియాక్టర్స్ అంటాం. అది మీకు సిలబస్లో లేదు కూడా చెప్పట్లేదండి. సో ఇక్కడ మనకి ద పర్పస్ ఆఫ్ కూలెంట్ heat energy generate in center of the nuclear reactor. It is transferred from outside using it is made of coolant is sodium rod because sodium is a very highly specific కాబట్టి సో దీంతో మనం ఈజీగా హీట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ వన్ షీల్డింగ్ అంటే ఇది ప్రొటెక్షన్ వాల్ అంటాం. షీల్డింగ్ ఆర్ ప్రొటెక్షన్ వాల్. సో దిస్ ఈజ్ ద షీల్డింగ్ ఆర్ ప్రొటెక్షన్ వాల్ అంటామండి. ప్రొటెక్షన్ వాల్ అంటే మనకి ఈ న్యూక్లియర్ రియాక్షన్ చూడండి 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతుంది చెప్పాను, 216 మెగా ఎలక్ట్రాన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది చెప్పాను. ఇక్కడ ఆల్ఫా బీటా గామా రేస్ కూడా ఎమిషన్ అవుతాయండి. దాన్ని మనం న్యూక్లియర్ రేడియేషన్ అంటాం. సరే ఈ న్యూక్లియర్ రేడియేషన్ అంటే చాలా డేంజరస్. ఎందుకు? మనకు ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్స్ యూజ్ చేసినప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా నాగసాకి మీద సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా నాగసాకి మీద 2 అణుబాంబులు అనేటువంటివి యూజ్ చేశారండి. అక్కడ రిలీజ్ అయిన రేడియేషన్స్తో చాలా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. ఇప్పటికీ కూడా దాని ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అంటే న్యూక్లియర్ రేడియేషన్ ఈజ్ వెరీ డేంజరస్ టు హ్యూమన్ లైఫ్స్. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, షీల్డింగ్ ద ప్రొటెక్ట్ ద సరౌండింగ్స్ ఫ్రమ్ harmful radiation alpha beta gamma rays. harmful radiation alpha beta gamma rays. The mode of shielding is concrete and lead shards. It is a made of diameter of the shielding is 10 meters ఉంటుందండి, అట్లీస్ట్ 10 meters. The penetrating power of alpha beta gamma rays cannot be cross the shielding. అంటే ఆల్ఫా బీటా గామా రేస్ అంటే షీల్డింగ్ దాటి బయటికి రాకుండా ఉండేటట్టుగా ఇక్కడ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ వాల్ని అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రొటెక్షన్ వాల్ని మనం కాంక్రీటు లేదా లెడ్ షార్ట్స్ తోటి తయారు చేస్తామని చెప్పాడు. సో ఇదంతా మనకి 6 పాయింట్స్ అండి. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రిన్సిపల్ ద వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ రాయాలి. ఫస్ట్ అది రాస్తేనే మార్క్ ఇస్తాడు. నెక్స్ట్ ఫ్యూయల్ ద న్యూక్లియర్ ఫిజనబుల్ మెటీరియల్స్ ఈజ్ లైక్ uranium, thorium and so on is filled with aluminum cylinders. It is arranged center of the nuclear reactor. So this is the fuel rods అంటామండి. ఫ్యూయల్ రాడ్స్. ఈ ఫ్యూయల్ రాడ్స్ పక్కనే ఉన్నాయి మోడరేటర్స్ ఉన్నాయి. ఎందుకు మోడరేటర్స్ ఉన్నాయండి? ద పర్పస్ ఆఫ్ మోడరేటర్స్ స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అంటే ఇక్కడ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి చెప్పాడు. ఈ 3 న్యూట్రాన్స్ కూడా థర్మల్ న్యూట్రాన్స్ కన్వర్ట్ చేయడం కోసం. అంటే యాక్చువల్గా ఇవి డిలైడ్ న్యూట్రాన్స్ అండి, వెరీ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్, దట్ ఈస్ కాల్డ్ డిలైడ్ న్యూట్రాన్స్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు థర్మల్ న్యూట్రాన్స్. సో థర్మల్ న్యూట్రాన్స్ కనెక్ట్ చేయడానికి మాత్రమే ఈ మోడరేటర్స్ యూజ్ చేస్తాం. స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మోడరేటర్స్, హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ అండి. కంట్రోల్ రాడ్స్ తీసుకుంటే ఇక్కడ ఈ కంట్రోల్ రాడ్స్ చూడండి, ఇక్కడ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయని చెప్పాం కదా. ఈ రిలీజ్ అయిన 3 న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుని కొన్ని న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసుకుని మెటీరియల్ ఇక్కడ అరేంజ్ చేస్తారన్నమాట. ఇవి కంట్రోల్ రాడ్స్ అండి. ద కంట్రోల్ రాడ్స్ ఈజ్ control the chain reaction. The control rod is control the chain reaction. It is made of boron and cadmium because this type of materials is absorbing of neutrons.
అబ్జార్బింగ్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే ఈ కంట్రోల్ రాడ్స్ అనేటువంటివి కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనుకోండి, రిలీజ్ అయిన త్రీ న్యూట్రాన్స్ కూడా ఈ కంట్రోల్ రాడ్ టచ్ అయినట్టు ఆటోమేటిక్గా అబ్జర్వ్ అయిపోతాయి. కాబట్టి ఫిజన్ రేట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉండదన్నమాట. ఇలా ఓపెన్ అయ్యేకోది ఫిజన్ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫైనల్గా కంట్రోల్ రాడ్స్ న్యూక్లియర్ రియాక్టర్ని కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు అండి. ఓకే, కంట్రోల్ రాడ్స్. ఇంకా కూలెంట్ తీసుకుందాం. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్లో హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది హీట్ ఎనర్జీని మనం బయటికి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి సో వన్ ఆఫ్ ది కూలెంట్ యూజ్ చేస్తాం. ద పర్పస్ ఆఫ్ ది కూలెంట్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇట్ ఈస్ ఏ మేడ్ ఆఫ్ సోడియం లేదా వాటర్ ఎట్ హై ప్రెజర్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ సీల్డింగ్ అంటే సీల్డింగ్ అంటే ద ప్రొటెక్ట్ ద సరౌండింగ్ ఫ్రమ్ harmful radiation, alpha, beta, gamma radiation. It is very dangerous to human life. It is protect the every nuclear reactor arranged completely closed. Arranged means completely closed one of the protected wall. The mid of the wall is concrete and lead sorts. The thickness of the wall is 10 meters. Okay, so మనం ఈ విధంగా మనం 6 పాయింట్స్ రాస్తామండి. మరి వర్కింగ్ కూడా ఉంటుందండి. వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ తీసుకుంటే వర్కింగ్ అని హెడ్డింగ్ పెట్టి సో సెకండ్ పాయింట్ నుంచి 6th పాయింట్ వరకు మళ్ళీ కంటిన్యూగా రాసుకోవచ్చు. ఎలా రాయాలండి? ద వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. లెట్ us take one of the fissionable material, that is uranium, thorium. It is arranged aluminum cylinders. It is filled with aluminum cylinders. It is arranged at the center of the nuclear reactor. Okay, so collide with one neutron. It is splitting off two lighter nuclei. So 3 neutrons is released. It is very fast moving neutrons. It is passing through moderators, automatically slow down the neutrons, that is converted to thermal neutrons. The thermal neutrons is continue the chain reaction. Here using one of the control rods. The control rods is control the chain reaction. It is a suitable movements of control rods. It is completely closed, fission rate is 0. It is open, fission rate is increased. So in the nuclear fission reaction, some heat energy is generated in center of the nuclear reactor. This heat is transferred from inside to outside using coolant. So nuclear fission reactions, alpha, beta, gamma radiation, that is the nuclear radiation. It is harmful to human life. It is protect the every nuclear reactor arranged one of the protection wall. So finally, nuclear energy converted to electrical energy. This type of nuclear reactors is power reactors. అని మనం క్లియర్గా చెప్పచ్చు. ఓకే అమ్మా. సో ఇది వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ డయాగ్రామ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం వేసామండి. మీకు కావాలనుకుంటే న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం కూడా డయాగ్రామ్ వేయచ్చు. చూడండి అది ఎలా ఉంటుంది డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుంది మా డయాగ్రామ్. ఇది న్యూ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ అండి. ఇదైనా వేయచ్చు. అంటే మనకి డయాగ్రామ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండాలంటే ఓల్డ్ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా అర్థమవుద్ది. లేటెస్ట్ డయాగ్రామ్ వేసుకుంటే అది కూడా అర్థమవుతుందండి. కానీ ఓల్డ్ డయాగ్రామ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేమ్మా, మీ ఇష్టం, మీకు నచ్చిన డయాగ్రామ్ వేసుకున్నాను, నో ప్రాబ్లం.